గతంలో మరి బోర్డు సెక్రటరీ గారితో స్వయంగానే మాట్లాడి మరి నిర్దిష్టంగా ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా క్లియర్ చేస్తాము అని చెప్పేసి అడిగి వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించింది ఫైనల్ లిస్టు, మెరిట్ లిస్టు ఈ నెలాఖరులోకి ఇస్తామని చెప్పేసి నిర్దిష్టంగా చెప్పారు. రెండో పాయింట్ నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది ఈ రోజు తర్వాత ఒక వారం రోజుల్లో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టును డిక్లేర్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఏఎన్ఎంలది డిక్లేర్ చేస్తామని చెప్పారు. కాబట్టి నెలాఖరులోపు 3 కేర్లది క్లియర్ చేస్తూ ఫార్మాసిస్టులకు సంబంధించింది డ్రగ్ కంట్రోల్కు సంబంధించిన డిపార్ట్మెంట్కు కొన్ని వెరిఫికేషన్ కోసం పంపించాము. ఆ వెరిఫికేషన్ వచ్చిన వెంబడే ఫార్మాసిస్టులకు కూడా మేము క్లియర్గా చేస్తాము. అంటే 4 నోటిఫికేషన్స్ నెలాఖరు నాటికి ఓ కొలిక్కి తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పేసి నిర్దిష్టంగా చిన్నారెడ్డి గారు ప్రభుత్వం తరఫున మాకు హామీ ఇచ్చారు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ల పైన రాష్ట్ర అధికారులు కూడా పంపించారు. ఇది ఇప్పటికి 10 సార్లు తిరిగినా ఇదే మాట చెప్పినా ఈసారి నమ్ముతున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆయన కూడా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చేలోపే మీకు ఇస్తామని చెప్పేసి అధికారులతో మాట్లాడి మాకు చెప్పాడు. కానీ ప్రభుత్వం విశ్వాసంతోనే ఈసారికి మేము వింటున్నాం. ఇంకా ఈ నెలాఖరులోపు మళ్ళీ మోసం చేస్తే ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే విషయాన్ని మంత్రి గారికి సెక్రటరీ గారికి కూడా మేము దృష్టికి తీసుకొని వస్తాము. ప్రభుత్వం యొక్క చర్యల పట్ల ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభుత్వంగా స్పందించకపోతే వారం తర్వాత మళ్ళీ మేము యాజిటేషన్ క్రమంగా స్టార్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం.